హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ టెట్ 2026కు సంబంధించి మ్యాథ్స్ బోధన పద్ధతుల్లో బోధనోపకరణాలు అనే అంశాన్ని గురించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం రండి. ఇవి టెట్‌కి, డీఎస్సీకి రెండిటికి ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ ఈ బిట్ లేకుండా డీఎస్సీ పేపర్ అనేది, టెట్ పేపర్ అనేది ఉండదు. జ్యామితీయ ఆకారాలు, వైశాల్యము, చుట్టుకొలత భావనలను దృశ్య రూపంలో బోధించడానికి అత్యంత అనుకూలమైన ఉపకరణం ఏది? జ్యామితీయ ఆకారాలు, వైశాల్యము, చుట్టుకొలత ఈ భావనను దృశ్య రూపంలో బోధించడానికి అత్యంత అనుకూలమైన ఉపకరణం ఏది? క్యూసినేయర్ పట్టీలు, జియో బోర్డు, అబాకస్, గ్రాఫ్ పేపర్. ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఆన్సర్ జియో బోర్డు. జియో బోర్డు అనేది మేకులు కలిగిన ఒక బోర్డు. రబ్బరు బ్యాండ్ల సహాయంతో దీనిపై ఒక జ్యామితీయ ఆకారాలు, వైశాల్యాలు, చుట్టుకొలతలను సులభంగా ప్రదర్శించవచ్చు. ప్రాథమిక తరగతులలో సంఖ్యలు, స్థాన విలువలు, కూడికలు, తీసివేతలు బోధించడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? అబాకస్, జియో బోర్డు, గ్రాఫ్ పేపర్, నేపియర్ పట్టీలు. ఆన్సరు అబాకస్. స్థాన విలువలు, కూడిక, తీసివేత వంటి ప్రాథమిక ప్రక్రియలకు అబాకస్ అత్యంత సాంప్రదాయ మరియు ఉత్తమ ఉపకరణము. భిన్నాల భావనను, వాటి పోలికలను దృశ్య రూపంలో ప్రాథమిక స్థాయి పిల్లలకు బోధించడానికి ఏ ఉపకరణం బాగా ఉపయోగపడుతుంది? క్యూసినేయర్ పట్టీలు, డామినోలు, ఫ్రాక్షన్ కిట్టు, జియో బోర్డు. ఆన్సరు ఫ్రాక్షన్ కిట్. ఫ్రాక్షన్ కిట్ లేదా భిన్నాల పట్టీల ద్వారా ఒక వస్తువు భాగాలుగా చేయడాన్ని స్పష్టంగా మనం చూపించవచ్చు. గుణకారాలను సులభంగా చేయడానికి స్కాట్లాండ్ గణిత శాస్త్రవేత్త కనుగొన్న ఉపకరణం ఏమిటి? క్యూజినేయర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, అబాకస్, స్లైడ్ రూల్స్. ఆన్సర్ నేపియర్ పట్టీలు. జాన్ నేపియర్ గుణకారాలను సులభతరం చేయడానికి నేపియర్ రాడ్స్ లేదా నేపియర్ పట్టీలను కనుగొన్నారు. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారం క్రింది వాటిలో అత్యంత ప్రభావవంతమైన అభ్యాసన అనుభవం ఏది? ప్రదర్శనలు చూడడం, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, టెలివిజన్ చూడటం, రేడియో వినటం. ఆన్సర్ బి. ఎడ్గర్డ్ డేలు శంకు అడుగు భాగంలో ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. ఇవి అత్యధిక అభ్యసన శాతాన్ని అందిస్తాయి. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులు అత్యంత అమూర్తమైన లేదా తక్కువ ప్రభావవంతమైన అనుభవం ఏది? దృశ్య సంకేతాలు, శాబ్ద సంకేతాలు, క్షేత్ర పర్యటన, నాటకీకరణ. ఆన్సర్ శాబ్ద సంకేతాలు. శాబ్ద సంకేతాలు శంకు పైభాగంలో ఉంటాయి. ఇవి అత్యంత అమూర్తమైనవి. త్రిమితీయ ఆకారాలైన ఘనం, దీర్ఘఘనం, స్తూపం వంటి వాటి ధర్మాలను బోధించడానికి ఏ రకమైన ఉపకరణాలను వాడాలి? చిత్రపటాలు, నమూనాలు, ఫ్లాష్ కార్డులు, గ్రాఫ్ పేపర్. ఆన్సర్ నమూనాలు. త్రిమితీయ వస్తువులు పొడవు, వెడల్పు, ఎత్తులను చూపడానికి ఖచ్చితమైన నమూనాలు అవసరం. దశాంశ సంఖ్యల కూడికలు, తీసివేతలు మరియు వాటి స్థాన విలువలను బోధించడానికి క్రింది వాటిలో ఏది ఉత్తమము? గ్రిడ్ పేపరు, గ్రాఫ్ పేపరు, అబాకస్, జియో బోర్డు, క్యూసినేయర్ పట్టీలు. ఆన్సరు గ్రిడ్ పేపర్ లేదా గ్రాఫ్ పేపర్. దశాంశ భాగాలు అంటే 0.1, 0.01 వంటివి చతురస్రాకార గిట్స్ ఉన్న గ్రాఫ్ పేపర్ ద్వారా సులభంగా అవగాహన పరచవచ్చు. ప్రాథమిక తరగతుల్లో సంఖ్యల క్రమం మరియు 1 నుండి 100 వరకు సంఖ్యల అమరిక బోధించడానికి ఏది ఉపయోగపడుతుంది? 10x10 గ్రిడ్డు, సంఖ్యా గ్రిడ్డు, జియో బోర్డు, అబాకస్, టేపు. ఆన్సర్ 10x10 సంఖ్యా గ్రిడ్డు. 10x10 సంఖ్యా గ్రిడ్పై సంఖ్యల అమరిక, సరి, బేసి సంఖ్యలు, ప్యాట్రన్ సులభంగా అర్థమవుతాయి. లఘు గణితాలు కనుగొనక ముందు గుణకార భాగాహారాలను వేగంగా చేయడానికి ఉపయోగించే రేఖాగణిత ఉపకరణం ఏది? నేపియర్ పట్టీలు, స్లైడ్ రూల్స్, క్యాలిక్యులేటరు, ప్రొట్రాక్టర్. ఆన్సర్ స్లైడ్ రూల్స్. స్లైడ్ రూల్స్ అనేది కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్లు రాకముందు ఇంజనీరింగ్ మరియు గణిత గణనల్లో వాడిన జారుడు స్కేలు. క్రింది వాటిలో ఏది ప్రక్షేపిత ఉపకరణం కోవకు చెందుతుంది? ప్యానల్ బోర్డు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, బులెటిన్ బోర్డు, నమూనా. ఆన్సర్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఓహెచ్పి. స్క్రీన్పై వెలుతురు సహాయంతో ఇమేజ్లు ప్రక్షేపించే సాధనాలను ప్రక్షేపిత ఉపకరణాలు అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు లేదా రేఖాగణితంలో కోఆర్డినేట్ జ్యామెట్రీ బోధనకు ప్రాథమికంగా వాడే ఉపకరణం ఏమిటి? గ్రాఫ్ పేపరు, జియో బోర్డు, పెగ్ బోర్డు, అబాకస్. ఆన్సర్ గ్రాఫ్ పేపర్. ఎక్స్ అక్షం, వై అక్షం గుర్తించి బిందువులను నిరూపించడానికి గ్రాఫ్ పేపర్ అత్యంత ప్రామాణికమైనది. క్యూసినేయర్ పట్టీలు ప్రధానంగా ఏ గణిత భావనను బోధించడానికి ప్రసిద్ధి చెందాయి? కేవలం కోణాలు, నిష్పత్తి, సంఖ్యా పరిణామాలు మరియు ప్రాథమిక చతుర్విధ ప్రక్రియలు,
జ్యామితి సిద్ధాంతాలు, సాంఖ్యక శాస్త్రం. ఆన్సర్ నిష్పత్తి, సంఖ్యా పరిమాణాలు మరియు ప్రాథమిక చతుర్విధ ప్రక్రియలు. ఇవి వేర్వేరు రంగులు, పొడవులు గల 10 పట్టీల సమితి సంఖ్యా విలువలు, కూడికలు, నిష్పత్తులు బోధించడానికి వాడతారు. జ్యామితిలో వివిధ రకాల కోణాలను, స్వల్ప, లంబ, గురు కోణాలను ప్రత్యక్షంగా మార్చి చూపించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకోదగిన చౌకైన ఉపకరణం ఏది? కోణమానిని, కదిలే 2 పట్టీల కోణ నమూనా, జియో బోర్డు, గ్రాఫ్ పేపర్. ఆన్సరు కదిలే 2 పట్టీల కోణ నమూనా. 2 ఐస్ క్రీమ్ పుల్లలు లేదా కార్డుబోర్డు పట్టీలను ఒక పిన్నుతో కలిపి తిప్పడం ద్వారా కోణాల మార్పును సులభంగా ప్రదర్శించవచ్చు. క్రింది వాటిలో శ్రవణ దృశ్య ఉపకరణం ఏది? రేడియో, టేప్ రికార్డర్, టెలివిజన్ లేదా స్మార్ట్ బోర్డ్, చార్టు. ఆన్సరు టెలివిజన్ లేదా స్మార్ట్ బోర్డ్. టెలివిజన్ మరియు స్మార్ట్ బోర్డులలో బొమ్మలు కనిపిస్తాయి, అలాగే శబ్దం వినపడుతుంది. జ్యామితీయ ఆకారాలను, సమరూపత మరియు పరావర్తన భావాలను బోధించడానికి ఏది ఉత్తమమైనది? అద్దము, స్కేలు, దారము, క్యూసినేయర్ పట్టీలు. ఆన్సరు అద్దం. అద్దం ద్వారా ఒక ఆకారం యొక్క సగాన్ని ఉంచినప్పుడు పూర్తి ఆకారం కనిపించే పరావర్తన సమరూపతను నిరూపించవచ్చు. గణిత క్లబ్బు నోటీసులు, గణిత శాస్త్రవేత్తల చిత్రాలు, విద్యార్థుల సృజనాత్మక పనులను ప్రదర్శించడానికి తరగతి గదిలో వాడే బోర్డు ఏది? నల్లబల్ల, బులెటిన్ బోర్డు లేదా నోటీస్ బోర్డు, ప్యానల్ బోర్డు, పెగ్ బోర్డు. ఆన్సరు బులెటిన్ బోర్డు ఆర్ నోటీస్ బోర్డు. సమాచారము, నోటీసులు మరియు విద్యార్థుల ప్రదర్శన కోసం బులెటిన్ బోర్డును ఉపయోగిస్తారు. ఒక కథను లేదా గణిత సమస్యను విడివిడి చిత్రాల సహాయంతో వరుస క్రమంలో అమర్చి బోధించడానికి ఉపయోగపడే బోర్డు ఏది? ప్యానల్ బోర్డు, జియో బోర్డు, నల్లబల్ల, వైట్ బోర్డు. ఆన్సరు ప్యానల్ బోర్డు. ప్యానల్ లేదా వెల్వెట్ క్లాత్ ఉన్న బోర్డుపై వెనుక వైపు ఇసుక కాగితం అతికించి చిత్రాలను సులభంగా అంటించవచ్చు, తీసివేయవచ్చు. దీనిని ఫెల్ట్ బోర్డు అని కూడా అంటారు. చైనా దేశానికి చెందిన ఏ ప్రాచీన జ్యామితి పజిల్ ద్వారా పిల్లలలో సృజనాత్మకత, ఆకారాల అవగాహనను పెంపొందించవచ్చు? టాన్గ్రామ్, సుడోకు, రూబిక్స్ క్యూబ్, డామినోలు. ఆన్సరు టాన్గ్రామ్. టాన్గ్రామ్లో 7 జ్యామితి ముక్కలు, 5 త్రిభుజాలు, 1 చతురస్రం, 1 సమాంతర చతుర్భుజం ఉంటాయి. వీటితో రకరకాల ఆకారాలు చేయవచ్చు. ప్రాథమిక తరగతుల్లో సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు భావనను జతపరచటం ద్వారా బోధించడానికి ఏది సరైన ఉపకరణము? కౌంటర్లు, పూసలు, గింజలు, జియో బోర్డు, స్లైడ్ రూల్స్, అబాకస్. ఆన్సరు కౌంటర్లు, పూసలు, గింజలు. ఒక చిన్న వస్తువులను లేదా కౌంటర్లను 2 చొప్పున జత చేయడం ద్వారా మిగిలితే బేసి సంఖ్య అని, మిగలకపోతే సరి సంఖ్య అని ప్రాథమిక స్థాయి పిల్లలకు సులభంగా అర్థమవుతుంది. గణితంలో జ్యామితీయ ఉపకరణాలు ద్విమితీయ. గణితంలో ద్విమితీయ ఉపకరణాలకు ఉదాహరణ ఏది? గ్లోబు, చార్ట్లు మరియు చిత్రపటాలు, కోను నమూనా, ఘన చతురస్రం. ఆన్సరు చార్టు మరియు చిత్రపటాలు. చార్ట్లు, గ్రాఫ్లు, చిత్రాలు కేవలం పొడవు, వెడల్పు మాత్రమే కలిగి ఉండి ఫ్లాట్గా ఉంటాయి, కాబట్టి ఇది ద్విమితీయాలు. గణిత బోధనలో ఐసిటి ఉపకరణం కానిది ఏది? జియోజిబ్రా సాఫ్ట్వేర్, మ్యాథ్స్ ల్యాబ్ సాఫ్ట్వేర్, టెలివిజను, చెక్కతో చేసిన 3D బ్లాక్స్. ఆన్సరు చెక్కతో చేసిన 3D బ్లాక్స్. చెక్క బ్లాక్స్ అనేవి సాంప్రదాయ హార్డ్వేర్ మూర్త ఉపకరణాలు. ఇవి డిజిటల్ లేదా ఐసిటి పరిధిలోకి రావు. డీన్స్ బ్లాక్స్ అనే ఉపకరణాన్ని ప్రధానంగా ఏ భావనలను బోధించడానికి ఉపయోగిస్తారు? కేవలం కోణాలు, స్థాన విలువలు, కూడిక, తీసివేత, వందలు, వేలు భావన, కేవలం సంభావ్యత, వృత్త వైశాల్యం. ఆన్సరు స్థాన విలువలు, కూడిక, తీసివేత, వందలు, వేల భావనలు. డీన్స్ బ్లాక్లో యూనిట్లు 1, రాట్స్ 10, ఫ్లాట్స్ 100, క్యూబ్స్ 1000 ఉంటాయి. ఇవి బేస్ 10 వ్యవస్థను బోధించడానికి అద్భుతమైనవి. గణితంలో కఠినమైన సిద్ధాంతాలు, గ్రాఫులు మరియు జ్యామితీయ నిర్మాణాలను కంప్యూటర్లో సులభంగా చేసి చూపించే ఓపెన్ సోర్స్ డైనమిక్ సాఫ్ట్వేర్ ఏది? ఎంఎస్ వర్డ్, జియోజిబ్రా, ఫోటోషాపు, టాలీ. ఆన్సరు జియోజిబ్రా. జియోజిబ్రా అనేది గణితం, జియోమెట్రీ, ఆల్జిబ్రా, క్యాల్కులస్ బోధన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఉచిత సాఫ్ట్వేర్.
ఎడ్గర్డ్ డేల్ అనుభవాల శంకువులో నాటకీకరణ ఏ రకమైన అనుభవాన్ని ఇస్తుంది? పూర్తిగా అమూర్త అనుభవం, పరోక్ష క్రియాశీల భాగస్వామ్య అనుభవం, కేవలం శ్రవణ అనుభవం, ఏదీ కాదు. ఆన్సరు పరోక్ష క్రియాశీల భాగస్వామ్య అనుభవము. నాటకాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు పాత్రల్లో లీనమై అనుభవాన్ని పొందుతారు. ఇది ప్రత్యక్ష అనుభవం తర్వాత అంతటి ప్రభావవంతమైంది. గణిత పరికరాల పెట్టెలో ఉండే డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కోణాలను కొలవటం, వృత్తాలను గీయటం, 2 రేఖాఖండాల పొడవులు ఖచ్చితంగా పోల్చటం, సమాంతర రేఖలను గీయటం. ఆన్సరు 2 రేఖాఖండాల పొడవులను ఖచ్చితంగా పోల్చటం. డివైడర్ను 2 మొనలు కలిగి ఉంటుంది. డివైడర్ 2 మొనలు కలిగి ఉంటుంది. దీనిని స్కేలుపై పెట్టి రేఖాఖండాల పొడవును అత్యంత ఖచ్చితంతో పోల్చడానికి వాడతారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు అత్యంత అందుబాటులో ఉండే ప్రాథమిక సాంప్రదాయ దృశ్య ఉపకరణం ఏది? తరగతి గదిలో ఉపాధ్యాయుడికి అత్యంత అందుబాటులో ఉండే ప్రాథమిక సాంప్రదాయ దృశ్య ఉపకరణం ఏది? ప్రొజెక్టరు, నల్లబల్ల, స్మార్ట్ టీవీ, చార్ట్. ఆన్సరు నల్లబల్ల. నల్లబల్ల అనేది ఉపాధ్యాయుని ఆప్తుడుగా పిలువబడే నిరంతరం అందుబాటులో ఉండే దృశ్య ఉపకరణం. సాంఖ్యాక శాస్త్రంలో బార్ గ్రాఫ్లు, పై చార్టులు బోధించడానికి ఏ ఉపకరణం ప్రాథమికంగా అవసరం? జియో బోర్డు, గ్రాఫ్ పేపర్ లేదా డేటా చార్ట్, అబాకస్, నేపియర్ రాడ్స్. ఆన్సరు గ్రాఫ్ పేపర్ లేదా డేటా చార్ట్. దత్తాంశాన్ని రేఖా చిత్రాల రూపంలో ప్రదర్శించడానికి గ్రాఫ్ పేపర్లు లేదా చార్టులు అవసరం. గణిత బోధనోపకరణాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఉపాధ్యాయుడు పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం ఏమిటి? అవి చాలా ఖరీదైనవిగా ఉండాలి. అవి కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వాలి. అవి బోధనా లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థుల వయోస్థాయికి తగినట్లుగా ఉండాలి. అవి ఎల్లప్పుడూ విదేశీ తయారీ అయి ఉండాలి. ఆన్సరు అవి బోధనా లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థుల వయోస్థాయికి తగినట్టుగా ఉండాలి. టిఎల్ఎం అనేది పాఠ్యాంశ లక్ష్యాలను సాధించేలా మరియు విద్యార్థుల మానసిక స్థాయికి తగినట్లుగా ఉండాలి. కరణీయ సంఖ్యలు అయిన √2, √3లను సంఖ్యారేఖపై గుర్తించడాన్ని వివరించిన ఏ రేఖాగణిత సిద్ధాంత ఆధారిత ఉపకరణ భావనను వాడతాము? కరణీయ సంఖ్యలు అయిన √2, √3లను సంఖ్యారేఖపై గుర్తించడాన్ని వివరించడానికి ఏ రేఖాగణిత సిద్ధాంత ఆధారిత ఉపకరణ భావనను వాడతాము? పైథాగరస్ సిద్ధాంత నమూనా, సంఖ్యా గ్రిడ్, అబాకస్, హ్యూసినేయర్ పట్టీలు. ఆన్సరు పైథాగరస్ సిద్ధాంత నమూనా ఆర్ స్పైరల్ చార్ట్. పైథాగరస్ థియరం ఆధారంగా నిర్మించే స్క్వైర్ రూట్ స్పైరల్స్ ద్వారా కరణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై చూపవచ్చు. రేఖాగణితంలో సమాంతర రేఖలు మరియు లంబరేఖలు గీయడానికి జియామెట్రీ బాక్స్లో ఏ పరికరాన్ని ఉపయోగిస్తాము? కోణమానిని, మూలమట్టాలు, డివైడరు, కంపాస్. ఆన్సరు మూలమట్టాలు. సెట్ స్క్వేర్స్ 30 degrees, 60 degrees, 90 degrees మరియు 45, 45, 90 సమాంతర మరియు లంబ రేఖల నిర్మాణానికి వాడతారు. క్రింది వాటిలో త్రిమితీయ బోధనా ఉపకరణం కానిది ఏది? ఘన పదార్థాల నమూనా, గ్లోబు, కటౌట్ చేసిన కాగితపు త్రిభుజ చిత్రం, అసలు వస్తువులు. ఆన్సరు కటౌట్ చేసిన కాగితపు త్రిభుజ చిత్రం. కాగితంపై గీసిన లేదా కత్తిరించిన ఫ్లాట్ చిత్రం 2D అవుతుంది, 3D కాదు. విద్యార్థులు స్వయంగా చేసి నేర్చుకునే అనుభవాన్ని అందించే బోధనా స్థలం ఉపకరణాల సమితి ఏది? గణిత ప్రయోగశాల, ప్రాజెక్ట్ రూమ్, లైబ్రరీ, ఆడిటోరియం. ఆన్సరు గణిత ప్రయోగశాల. గణిత ల్యాబులో విద్యార్థులు రకరకాల ఉపకరణాలతో స్వయంగా ప్రయోగాలు చేస్తూ గణిత సూత్రాలను కనుగొంటారు. త్రిభుజ కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని నిరూపించడానికి కాగితాన్ని కత్తిరించి కోణాలను ఒక చోట చేర్చే పద్ధతి ఏ రకమైన ఉపకరణ ప్రక్రియ? హస్తగత ఉపకరణ ప్రక్రియ, కేవలం శ్రవణ ప్రక్రియ, ప్రక్షేపిత ప్రక్రియ, ఏదీ కాదు. ఆన్సరు హస్తగత ఉపకరణ ప్రక్రియ. చేతులతో వస్తువులను లేదా కాగితాలను కత్తిరించి అమర్చి నేర్చుకునే వాటిని మ్యానిప్యులేటివ్స్ అని అంటారు. గణితంలో నిత్య జీవిత వినియోగం లేదా ద్రవ్యం భావనను బోధించడానికి ఏది అత్యుత్తమ ఉపకరణము? నకిలీ కరెన్సీ నోట్లు మరియు నాణేలు, అబాకస్, జియోబోర్డ్, నేపియర్ పట్టీలు. ఆన్సరు నకిలీ కరెన్సీ నోట్లు మరియు నాణేలు. డమ్మీ నోట్లు, నాణేల ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు వంటి కృత్రిమ అంగడి నిర్వహించి ద్రవ్య భావనను
సులభంగా బోధించవచ్చు. లో కాస్ట్, నో కాస్ట్ ఉపకరణాలు అనగా ఏమిటి? మార్కెట్‌లో దొరికే అత్యంత ఖరీదైన పరికరాలు, వ్యర్థ పదార్థాలు తక్కువ ఖర్చుతో కూడిన స్థానిక వనరులతో తయారు చేసినవి, కేవలం డిజిటల్ పరికరాలు, పాఠశాల కొనలేని ఉపకరణాలు. ఆన్సరు డి. వ్యర్థ పదార్థాలు తక్కువ ఖర్చుతో కూడిన స్థానిక వనరులతో తయారు చేసినవి. పరిసరాలలో దొరికే ఐస్ క్రీం పుల్లలు, అగ్గిపెట్టెలు, పాత సీసాల మూతలకు రూపాయి ఖర్చు లేకుండా చేసే వాటిని నో కాస్ట్ టీఎల్ఎం అంటారు. గణిత చార్టులపై సమాచారాన్ని రాసేటప్పుడు లేదా బొమ్మలు గీసేటప్పుడు ఏ నియమం పాటించాలి? అక్షరాలు చాలా చిన్నవిగా ఉండాలి, రంగులు వాడకూడదు, క్లుప్తంగా స్పష్టంగా మరియు వెనుక బెంచ్ విద్యార్థికి కూడా కనిపించేలా పెద్దవిగా ఉండాలి, చార్ట్ మొత్తం టెక్స్ట్ బుక్ లాగే నింపేయాలి. ఆన్సరు క్లుప్తంగా స్పష్టంగా మరియు వెనుక బెంచ్ విద్యార్థికి కూడా కనిపించే విధంగా పెద్దగా ఉండాలి. చార్టులు స్పష్టమైన రంగులతో పెద్ద అక్షరాలతో తరగతి గదిలో అందరికీ కనిపించేలా ఉండాలి. ఎడ్గార్డ్ డేల్ శంకు ప్రకారం రేడియో పాఠాలు వినడం ద్వారా లభించే అనుభవం ఏది? దృశ్య అనుభవం, శ్రవణ అనుభవం, ప్రత్యక్ష అనుభవం, నాటకీకరణ. ఆన్సరు శ్రవణ అనుభవం. రేడియోలు కేవలం వినడానికి మాత్రమే ఉపయోగపడతాయి కాబట్టి ఇది శ్రవణ ఉపకరణం. ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల స్థాయిలో బీజగణిత సూత్రాలు a+b² = a²+2ab+b² దృశ్య రూపంలో నిరూపించడానికి దేనిని వాడతాము? ఆల్జీబ్రా టైల్స్ లేదా కార్డుబోర్డు ముక్కలు, అబాకస్, స్లైడ్ రూల్స్, నేపియర్ రాడ్స్. ఆన్సర్ ఆల్జీబ్రా టైల్స్ లేదా కార్డుబోర్డు ముక్కలు. చతురస్రాలు, దీర్ఘచతురస్రాల వైశాల్యాల కలయిక ద్వారా ఆల్జీబ్రా టైల్స్ సహాయంతో ఈ సూత్రాలను నిరూపించవచ్చు. విద్యార్థి తప్పులను స్వయంగా సరిదిద్దుకోవడానికి వీలు కల్పించే స్వయం అభ్యసన గణిత ఉపకరణాల రూపకర్త ఎవరు? మరియా మాంటిస్సోరీ, బిఎఫ్ స్కిన్నర్, జీన్ పియాజే, వైట్గాస్కీ. ఆన్సరు మరియా మాంటిస్సోరీ. మాంటిస్సోరీ ఉపకరణాలు డిడక్టివ్ మెటీరియల్స్ పిల్లవాడు తప్పు చేస్తే స్వయంగా తెలిసేలా ఎర్రర్ కంట్రోల్ కలిగి ఉంటాయి. క్షేత్ర గణితంలో వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసానికి గల నిష్పత్తిని కనుగొనడానికి ఏ సాధారణ ఉపకరణ ప్రక్రియ చేస్తారు? వృత్తాకార వస్తువులు, దారం మరియు స్కేలు, జియో బోర్డు మాత్రమే, అబాకస్, గ్రాఫ్ పేపర్. ఆన్సర్ వృత్తాకార వస్తువులు, దారం మరియు స్కేలు. రకరకాల వృత్తాకార వస్తువులను అంచులను దారంతో కొలిచి వాటి వ్యాసంతో భాగిస్తే ఎల్లప్పుడూ స్థిర విలువ 3.14 లేదా పై వస్తుందని నిరూపించవచ్చు. టెలివిజన్లో ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాలు ఎడ్గర్డ్ డేల్ అనుభవాల శంకువులో ఏ వర్గానికి చెందుతాయి? టెలివిజన్ చిత్రాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, శబ్ద సంకేతాలు. ఆన్సర్ టెలివిజన్ మరియు చిత్రాలు. కదిలాడే చిత్రాలు శబ్దంతో కూడిన టెలివిజన్ లేదా ప్రసారాల శంకువు మధ్య భాగంలో దృశ్య శ్రవణ విభాగంలో ఉంటాయి. ప్రాథమిక తరగతి పిల్లవానికి భారీ మరియు తేలిక అనే గణిత పరిమాణ భావనను పరిచయం చేయడానికి ఏ ఉపకరణం వాడాలి? త్రాసు, కొలబద్ద, లీటరు జగ్గు, థర్మామీటర్. ఆన్సరు త్రాసు. వస్తువుల బరువును పోల్చడానికి త్రాసు పళ్ళ్యాలు కిందకి మీదకి అవ్వడాన్ని చూపించడం అత్యంత సరైన మార్గము. గణితంలో సమయం భావనను, గంటల, నిమిషాల, ముళ్ళులు సంబంధాన్ని బోధించడానికి క్రింది వాటిలో ఏది అవసరం? కదిలే ముళ్ళులు గల గడియార నమూనా, క్యాలెండరు, టేపు, అబాకస్. ఆన్సరు కదిలే ముళ్ళుల గల గడియార నమూనా. చేత్తో తిప్పగలిగే ముళ్ళులు ఉన్న డమ్మీ గడియారం ద్వారా సమయాన్ని చూడటం సులభంగా నేర్పవచ్చు. క్రింది వాటిలో ఏది ముద్రిత గణిత బోధనా వనరు కిందకు వస్తుంది? గణిత పాఠ్య పుస్తకం మరియు వర్క్ బుక్, స్మార్ట్ బోర్డ్, మోడల్స్, జియో బోర్డ్. ఆన్సరు గణిత పాఠ్య పుస్తకం మరియు వర్క్ బుక్. పాఠ్య పుస్తకాలు, హ్యాండ్ బుక్స్, వర్క్ బుక్స్ అన్ని ముద్రిత ప్రింటెడ్ టెక్స్చువల్ అభ్యసన సామాగ్రి. జ్యామితిలో ఘనపరిమాణం భావనను వివరించడానికి 1 లీటర్ ఘనపరిమాణం గల పాత్రలో ఎన్ని మిల్లీలీటర్ల నీరు పడుతుందో కొలిచే ఉపకరణం? కొలపాత్రలు, స్కేలు, గ్రాఫ్ పేపరు, జియో బోర్డు. ఆన్సరు కొలపాత్రలు. ద్రవాల పరిమాణాన్ని లేదా పాత్రల ఘనపరిమాణాన్ని కొలవడానికి కొల జాడీలు, పాత్రలు ఉపయోగిస్తారు. ప్రాథమిక స్థాయిలో సమరూపత లేదా టైల్స్ అమరిక అమూర్త నమూనాలను నేర్పడానికి ఏది వాడవచ్చు?
రంగుల చతురస్రాకార త్రిభుజాకార కాగితపు ముక్కలు, నేపియర్ పట్టీలు, స్లైడ్ రూలు, అబాకస్. ఆన్సరు రంగుల చతురస్రాకార లేదా త్రిభుజాకార కాగితపు ముక్కలు. ఖాళీ లేకుండా ఒకదానితో ఒకటే అమరే ఆకారాలను రంగు కాగితాలు లేదా టైల్స్ ముక్కలతో నేర్పవచ్చు. ఎడ్గార్డ్ డేల్ ప్రకారం రేడియో కంటే టెలివిజన్ లేదా ప్రొజెక్టర్ ద్వారా నేర్చుకోవడం ఎందుకు ప్రభావవంతమైనది? రేడియో ఖరీదైనది, టెలివిజన్లో కేవలం శబ్దం మాత్రమే ఉంటుంది, ఇది ఒకే సమయంలో కన్ను మరియు చెవిని ఉత్తేజపరుస్తుంది, రేడియోలో వినటం కష్టం. ఆన్సరు సి, ఇది ఒకే సమయంలో కన్ను మరియు చెవిని ఉత్తేజపరుస్తుంది. ఎక్కువ జ్ఞానేంద్రియాలకు ఉపయోగపడే ఉపకరణాలు ఎక్కువ అభ్యసన సామర్థ్యాన్ని ఇస్తాయి. గణితంలో శాతాలు మరియు లాభ నష్టాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో తీసుకురాగల ఒక ఉత్తమ రియాలియా ఏది? నిజ జీవిత వస్తువు. దుకాణాలలో బిల్లులు లేదా వస్తువుల ధరల పట్టికలు, జ్యామితి పెట్టె, అబాకస్, గ్లోబ్. ఆన్సరు దుకాణాల బిల్లులు లేదా వస్తువుల ధరల పట్టికలు. నిజ జీవితంలో వాడే షాపింగ్ బిల్లులు, డిస్కౌంట్ ప్రకటనలు, పాంప్లెంట్లు వాడటం వల్ల విద్యార్థులకు గణితం యొక్క వాస్తవ ఉపయోగం తెలుస్తుంది. గణిత బోధనోపకరణం యొక్క పరమ ఉద్దేశం ఏమిటి? ఉపాధ్యాయుని పనిని పూర్తిగా తప్పించడం, క్లాస్ రూమ్ను అందంగా అలంకరించడం, అమూర్త గణిత భావనలను మూర్త రూపంలోకి మార్చి సులభంగా అర్థమయ్యేలా చేయడం, విద్యార్థులను పరీక్షల నుండి మినహాయించడం. గణిత బోధనోపకరణం యొక్క ఉద్దేశం ఏంటంటే అమూర్త గణిత భావనలను మూర్త రూపంలోకి మార్చి సులభంగా అర్థమయ్యేలా చేయడము. గణితం అనేది ఒక అమూర్త శాస్త్రం. కంటికి కనిపించని ఆ సూత్రాలు, సంఖ్యలు కంటికి కనిపించే మూర్త వస్తువుల ద్వారా చూపడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇవి బోధనోపకరణాలకు సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో బోధనోపకరణాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.